ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, నేనైతే ఫస్ట్ టైం ఫ్లైట్ ఎక్కబోతున్నాను అనమాట. చాలా ఎక్సైట్మెంట్తో ఉన్నాను నేనైతే. అండ్ ఇంకా చెకింగ్ అవుతుంది మాకు. అండ్ నా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకుండా నా వాళ్ళు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి. అండ్ ఫస్ట్ టైం అయితే నేను ఎక్స్పీరియన్స్ చాలా హ్యాపీగా వెళ్తున్నాను అనమాట. సో ఎలా ఉంటుందో ఏంటో అని నాకు తెలియదు కాబట్టి తర్వాత చాలా టెన్షన్ ఫీల్ అయ్యాను. అండ్ లోపలికి వెళ్ళిన తర్వాత నేనైతే ఇప్పుడు కేరళకి వెళ్తున్నాను అనమాట. హైదరాబాద్ టు కేరళ. సో ఇంకా స్టార్ట్ అయిపోయింది. నేనైతే చాలా భయంతో ఉన్నాను. సో తర్వాత ఇంకా జైన్ ఫీల్ ఉంటుంది కదా, సో ఆ ఫీల్ అయితే అయిందనమాట. సో ఇంకా ఫ్లై అయితే అవ్వలేదు ఇంకా. సో స్టార్ట్ అయితే అవుతుంది. ఇంకా నా టెన్షన్ అయితే మామూలుగా లేదు. సో నా ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో ఫ్లైట్ జర్నీ, అండ్ అది మీకు షేర్ చేద్దామని వీడియో అయితే నేను పెడుతున్నాను. సో మీరైతే నాకు సపోర్ట్ చేయాలి అండ్ ప్లీజ్ సపోర్ట్ చేయండి నా ఛానల్ని. స్టార్ట్ అయితే అవుతుంది, ఇంకా ఫ్లై అవ్వలేదు కాబట్టి నాకైతే నార్మల్గానే అనిపించింది. తర్వాత ఇంకా కొంచెం సేపట్లో ఇంకా ఫ్లై అవుతుంది అనగానే ఇంకా టెన్షన్ అయితే ఇంకా ఎక్కువైపోయింది అనమాట. సో ఇక మన జైల్ ఫీల్ అయితే నాకు వచ్చిందనమాట. పైన వెళ్తాం కదా ఇలా క్రాస్ అయ్యి, సో అలా అయితే ఫీల్ అయ్యాను. సో చాలా బాగుంది. అండ్ కేరళకి వెళ్ళడానికి 1.5 అవర్ పట్టిందనమాట ఇక్కడ నుంచి, హైదరాబాద్ నుంచి కేరళకి. అండ్ ఇంకా అయితే నార్మల్ అయిపోయింది నాకు. ఇప్పుడైతే ఎక్స్పీరియన్స్ 4-5 టైమ్స్ అయితే ఎక్కానమాట. ఇంకా ఇండియా టు సౌదీ అలా వెళ్తూ ఉంటాను కదా, ఇంకా నాకైతే అలవాటు అయిపోయింది. వెదర్ అయితే ఆ రోజు చాలా కూల్గా ఉంది. చూడండి ఎంత కూల్గా ఉందంటే అంత బాగుంది క్లైమేట్ అయితే. నేనైతే మా హస్బెండ్ అయితే నాకు పక్కా విండో సీట్ కావాలి అంటే పక్కాగా అదే తీసుకున్నారనమాట చెప్పి మరి. అండ్ ఇంకా నేనైతే అసలు అలానే చూస్తూ ఉండిపోయాను. ఫస్ట్ టైం కొత్తగా మ్యారేజ్ అయింది కాబట్టి మేము హనీమూన్ ట్రిప్కి అయితే వెళ్తున్నాం అనమాట. సో అందుకని ఇంకా సరేలే అని చెప్పి విండో సీట్ కదా అని చెప్పి కూర్చున్నాను. తర్వాత అర్థమైంది విండో సీట్ అస్సలు తీసుకోకూడదు అని. సరే ఇంకా ఎలాగో ఒకటి ఇంకా కింద చూడడానికి చాలా ట్రై చేశాను. సో నాకైతే చాలా బాగా అనిపించింది. ఇంకా ఫ్లై అయింది, చూడండి ఎంత బాగుంటుంది వ్యూ అక్కడ, చాలా నచ్చింది నాకైతే. ఇంకా అంతా చూడండి స్నో లాగా వచ్చేస్తుంది విండో పైన. అండ్ గ్రీనరీ అదంతా ఎంత బాగుంది కదా. అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి త్వరగా. అండ్ ప్లీజ్ సపోర్ట్ చేయండి నా ఛానల్. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ అయితే మరింత వస్తాయి. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవాలి. అండ్ మీరైతే ఇంకా చూడండి వ్యూ ఎంత బాగుందో, క్లౌడ్ అంతా చాలా బాగా అనిపించింది నాకు. నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయాను. అండ్ చాలా నచ్చింది. అండ్ చూడడానికి పైన నుంచి చిన్న ఇల్లు అంతా కనిపించాయి. చాలా బాగుంది అనమాట. ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.